చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతుంది. ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు చేవెళ్ల, వికారాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాద గాథ. అనుకోని ప్రమాదంలో భార్యను కోల్పోయింది ఒకరైతే, భర్త, కూతురితో పాటు 40 రోజుల మనవరాలను కోల్పోయిన వారు మరొకరు. ఇలాగే ఓ యువతి హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజీలో చదువుతుంది. అయితే కొత్త మొబైల్ కొన్నా, వచ్చి తీసుకెళ్లమని తల్లిదండ్రులు చెప్తే హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ఆదివారం ఇంటి దగ్గర ఉండి మళ్ళీ సోమవారం తిరిగి ప్రయాణం కాక ఊహించని ప్రమాదంలో ఆ యువతి మృతి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబానిది ఒక్కో బాధ. మరోవైపు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 3 అక్క చెల్లెళ్లు మృతి చెందారన్న వార్త ఆ కుటుంబంతో పాటు విన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. దీంతో తాండూరులోని గాంధీనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో చలాకీగా తిరిగే అమ్మాయిలు ఇప్పుడు లేరన్న వార్త తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో సరదాగా, సందడిగా అందరితో కలిసిమెలిసి ఉండే 3 అక్క చెల్లెళ్లు ఊహించని విధంగా చనిపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మొత్తంగా 19 మంది మృతి చెందితే 26 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వీరంతా చేవెళ్ల, వికారాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలన్నీ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. నిన్న చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో బంధువుల రోదనలు దిక్కులు పెక్కటిల్లేలా ఉన్నాయి. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాద గాథని చెప్పొచ్చు. అనుకోని ప్రమాదంలో ఒకరు భార్యను కోల్పోయారు, మరొకరు భర్త, కూతురుతో పాటు 40 రోజుల మనవరాల్ని కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే ఓ యువతి హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజీలో చదువుతోంది. అయితే కొత్త మొబైల్ కొన్నాం, వచ్చి తీసుకెళ్లమని పేరెంట్స్ చెప్తే ఆనందంగా ఇంటికొచ్చి మొబైల్ తీసుకొని తిరుగు ప్రయాణం అవుతుంది సోమవారం. ఊహించని ప్రమాదంలో అసూలు బాసింది. ఇక ఇంకొక కుటుంబానికి మరొక తీవ్రమైన బాధ. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. వాళ్ళ గ్రామంలో 3 అక్క చెల్లెలని 3 పాడల మీద తీసుకెళ్తూ ఒకేసారి అంత్యక్రియలు జరుపుతుంటే గ్రామంలో కూడా చూస్తున్న వారు కూడా ఎంతో కలత చెందారు. చేవెళ్ల ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు కూడా చనిపోయారు. దీంతో పేరెంట్స్ తీవ్రమైన బాధలో మునిగిపోయారు. అక్కడ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తాండూరులోని గాంధీనగర్ వీరి గ్రామం. గాంధీనగర్లో ప్రస్తుతం తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. మోర్ డీటెయిల్స్ సిస్టర్స్ ఇంటి నుండి మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, చాలా బాధాకరమైన ఘటన. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు కూడా చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ బాధ కూడా వర్ణనాతీతం. ప్రస్తుతం గ్రామంలో వాళ్ళ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడ్డ వార్త అని చెప్పొచ్చు. నిన్న మాత్రం చూసుకుంటే ఆ తల్లి మాత్రం ఆవేదన మామూలుగా లేదని చెప్పొచ్చు. ఐలయ్య గౌడ్, ఆ తండ్రి పేరు ఐలయ్య గౌడ్. మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నామని చెప్పొచ్చు. వాళ్ళు మాత్రం అసలు ఇంకా ఈ వార్త నుంచి తేరుకొని పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ ఇంటి లోపల ఆ తల్లి ఇప్పటికీ కూడా నా కూతురు నాకు ఫోన్ చేస్తారని చెప్పి కూడా ఫోన్ పట్టుకొని కూర్చుంది అంటే చూడొచ్చు ఆ తల్లి ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. కానీ ఊరు మొత్తం కూడా ఈ వార్తని ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకే ఇంట్లో ఊరికి సంబంధించిన ఆడబిడ్డలు 3 కూడా ఒక్కసారిగా చనిపోయిన వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలిచి వేస్తుందని చెప్పొచ్చు. అంటే కొద్ది రోజుల క్రితమే 17వ తారీఖే ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇంకా పెళ్లి పందిరి కూడా తీయని సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది ఇంకా విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అది కూడా వాళ్ళు
పెళ్ళైన తర్వాత అంటే వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావటం జరిగింది. మళ్ళీ కొంత సమయం ఉంది, ఎగ్జామ్స్కి కూడా టైం ఉంది కాబట్టి అందులో ఊర్లో కూడా ఇంకొక వేరొకరి కుటుంబ సభ్యులది పెళ్ళి ఉంది కాబట్టి ఆ పెళ్లి కోసం అయితే వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. అది కూడా ఆ తండ్రికి ఇష్టం లేదు. ఆ కూతుళ్ళు ముగ్గురు కూడా ఈ పెళ్ళికి అటెండ్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఆ తండ్రి పదే పదే చెప్తూనే ఉన్నాడు. అంటే మీరు ఇక్కడికి రావద్దు వద్దని చెప్పినా కూడా తల్లి మాత్రం లేదు, మీరు వస్తే ఇల్లంతా కూడా ఆనందంగా ఉంటుంది, సందడిగా ఉంటుంది, మీరు తిరుగుతూ ఉంటే నేను అసలు ఆ మాట సంతోషం అనేది చెప్పలేను కాబట్టి మీరు రండి అంటూ కూడా తండ్రికి తెలియకుండా, అంటే ఐలయ్య గౌడికి తెలియకుండా ఆ తల్లి పిలవడమే చేసిన తప్పు అంటూ కూడా ఐలయ్య నిన్న ఆ బాధలో, ఆ మాటల్లో బాధ మనకు కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్నారు. అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ముందు రోజు రాత్రి ట్రైన్లో బయలుదేరాల్సింది. ఎప్పుడు కూడా ట్రైన్లోనే వెళ్తూ ఉంటారు, కానీ అలాంటిది ట్రైన్లో వద్దు రాత్రిపూట అంటూ, అలాగే ట్రైన్ మిస్ అయింది కాబట్టి తెల్లవారుజామునే వెళ్ళిపోమని చెప్పి తల్లి చెప్పటంతో వాళ్ళు తెల్లవారుజామున 5 గంటలకి తాండూర్ డిపో నుంచి ఆ బస్సులో అయితే స్టార్ట్ అవ్వటం జరిగింది. కానీ ఒక్కసారిగా చావు వాళ్ళని ఎలా వెంటాడింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారిగా ఏదైతే ఆ రాళ్లతో నిండిన లారీ వచ్చిందో అది వచ్చి గుద్దంగానే వాళ్ళు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. 8 గంటల సమయంలో వాళ్ళ ఊరికి వెళ్ళి, అంటే హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఫోన్లు చేస్తారు, నా కూతుళ్ళు క్షేమంగా చేరుకున్నామమ్మా అని చెప్తారు అంటూ ఆ తల్లి ఊహించింది. కానీ ఒక్కసారిగా కూతుళ్ళు కూడా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడంతో ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాధిక ఇంకోటి ముఖ్యంగా చెప్పుకుంటే, ఎవరైతే రెండో కూతురు ఉన్నారో నందినికి ఆర్ట్లు వేయటం చాలా ఇష్టం, అంటే పెయింటింగ్స్ వేయటం, ఇవన్నీ చాలా కళలు ఉన్నాయి కాబట్టి మదర్స్ డేకి, ఫాదర్స్ డేకి తను స్వయంగా వాళ్ళ తల్లిదండ్రుల బొమ్మల్ని పెన్సిల్తో గీసి మరి ఆ తల్లిదండ్రులకి గిఫ్ట్గా ఇచ్చేదట. ఆ విషయాలను కూడా ఆ తల్లి మనతో పంచుకొని రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి దగ్గర మాత్రం నిన్ననే అంత్యక్రియలు అవ్వటంతో లోపల ఇంకా రోధిస్తున్నారని చెప్పొచ్చు. ఆ తల్లి మాత్రం ఇప్పుడు ఒకటే కోరుకుంటుంది, అనేకంగా ఆ రోడ్ల మీద ఎంతోమంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఇప్పుడు కూడా ఆ చేవెళ్ళ బస్సు ఘటనలో దాదాపుగా 21 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు చూసుకుంటే రోడ్లు. ఆ రోడ్లలో ఇప్పటి వరకు దాదాపుగా ఎంతోమంది ప్రాణాలు ఆ రోడ్డు కోల్పోయింది. అంటే ఆ రోడ్డు ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది కాబట్టి ఆ రోడ్ని కొంచెం ఇప్పటికైనా సరే అధికారులు కొంచెం బాగు చేయండి, ఏది చేసినా నా కూతుళ్ళు తిరిగి రారు కాబట్టి ఒక్క సాయం చేయండి అంటూ కూడా తను అధికారులకి దండం పెడుతుందని చెప్పొచ్చు. అలాగే వర్షం కారణంగా కూడా కొంతమంది బయటకు రాలేని పరిస్థితి, ఇప్పటి వరకు కూడా చాలామంది మనతో మాట్లాడారని చెప్పొచ్చు. అదే ఇల్లు మనం చూపిస్తున్నాము, కానీ వాళ్ళు ఇంకా బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఇంకా ఇబ్బంది పెట్టలేమని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంకా ఆ బాధల నుంచి తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఊరికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇదే ఊరా మీరు? కాదమ్మా, కాదు. ఇక్కడ తెలుసా అన్న, ఒకే ఊర్లో ముగ్గురు చనిపోయారు? తెలుసు, అది నిన్న చూసాం. అంటే ఒకే ఇంటికి సంబంధించి ముగ్గురు చనిపోవడం అనేది చాలా బాధాకరం. విన్నప్పుడు మీకు అసలు అంటే అది మాగ్గినంగా చూడాలనిపించలేదు. మేము దగ్గరలో లేము, మాది మంబాపూర్ యాక్చువల్గా. ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు చూస్తూ ఉంటారా మీరు, వింటూ ఉంటారా? యాక్సిడెంట్స్ అయితే కంపల్సరీగా అయితేనే ఉంటాయి. రోడ్లు అయితే ఏం కావాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి తాండ్రు నుంచి రోడ్లు వేస్తారు. అంతకుముందు అయితే దారుణంగా ఉండే రోడ్లు అయితే, అంతకుముందు బాగాలేవు రోడ్లు. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఓకే. ఆ రోడ్ల మీద అయితే అనేకంగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయంటూ కూడా అక్కడ నుంచి వెళ్తున్న ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఊరు మొత్తం కూడా కన్నీరు మున్నీరు అయింది. ముఖ్యంగా ఎవరైతే ఆ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ స్నేహితులు మాత్రం ఆడపిల్లలు ఎంతో మాతో ముచ్చటగా ఉండేవారు, ఎక్కడికి వెళ్ళినా మాతో చెప్పేవాళ్ళు, మాతోని నిత్యం 24 గంటలు కూడా ఉండేవాళ్ళు. అలాంటిది మమ్మల్ని అసలు వదిలి ఉండని వాళ్ళు ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటూ కూడా ఆ ఫ్రెండ్స్ ఎంత రోధించారు అనేది అది అసలు వర్ణించలేదని చెప్పొచ్చు రాధిక. ఒక్కసారిగా ఇంటి ముందు కూడా ఆ కళ పోయిందని ఇందాక ఆ తల్లి కూడా మనకి ఏడుస్తున్న మాటల్లో మనకు అర్థమైంది. ఇంటి ముందు కళ పోయింది, నా ముగ్గురు ఆడపిల్లలు లేరు, నేను ఎంతో ఇష్టంగా వాళ్ళని ఏది అడిగినా సరే నేను ఇచ్చేదాన్ని, ఏది అడిగినా చేసేదాన్ని, వాళ్ళ తండ్రి వద్దన్నా కూడా నేనే రమ్మన్నాను, వాళ్ళని నాకు చూడాలనిపించింది, వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి ఆ కూతులని పిలిపించుకుంది. అలాంటిది కూతులు వెళ్ళొస్తానమ్మా అని చెప్పిన మాటలు ఇంకా తిరిగి రాని లోకాలకి పంపేశాయి అనేది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఒకసారిగా ఆ ఇల్లు చూడొచ్చు ఎలా వెలబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఒకసారి ఇంటి పక్కన కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. మీ ఇంటి పక్కనే విషాదం చోటు చేసుకోవడం మాకు కూడా చాలా బాధాకరం. అంటే ఈ సమయంలో అడగద్దు, కాకపోతే వేరొక కుటుంబంలో కూడా ఇలాంటివి జరగకూడదు కాబట్టి
8 o'clock తెలిసింది, ఫోన్లలో వచ్చింది చూసినాం. కానీ ఈ అమ్మాయిలు ఎందుకంటే తాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా గుర్తుపట్టలేకపోయినాము ఫోన్లో. తర్వాత ఒక 10 o'clock వేరే మనసు ఫోన్ చేసి వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తే అప్పుడు మాకు అందరికీ తెలుసు, కాకపోతే అందులో ఉన్నది మన అమ్మాయిలా కాదా చనిపోయిన వాళ్ళనే తెలియదు. మా విలేజ్ వాళ్ళని తెలియదు మేడం. మాకు 10 o'clock వేరే మనుషులు ఏం చేసిండ్రంటే చెప్పిండ్రు, వేరే పిల్లలు ఫోన్ చేసిండ్రు. చెప్తే అప్పుడు మీ ఊరు విలేజ్ నుంచి ఎల్లయ్య గౌడ్ కూతురు 3 కూతురు ఉన్నాడు కదా అని చెప్తే అప్పుడు వాళ్ళు మాకు అంటే అంత ఐడియా, పిల్లలు పెద్దగా ఉన్నారు చూడలేము, అంత ఐడియా తాండ్రులు ఎక్కువ ఉంటుండే ఇలా ఉండకుండ్రి. ఆ తర్వాత వేరే ఫోన్ నుంచి చూసి వాళ్ళ తాత వాళ్ళ పక్కన వాళ్ళ తాత దగ్గర చూపిస్తే మా మనమరాలు అని చెప్పింది మేడం. అంతే అప్పుడే తెలిసింది మాకు 10 పదేళ్ళు తెలిసింది అంతే. మా విలేజ్ కొద్ది రోజుల క్రితమే వాళ్ళ ఇంట్లో శుభకార్యం కూడా జరిగింది. అయిందంట మేడం. ఎందుకంటే నాకు తెలియదు, మాత్రమే మొన్న మా భారీ ఇన్సూరెన్స్ ఎందుకు నాకు తెలియదు, అది అంత పుట్టిన తెలియదు. అక్కడ యాక్సిడెంట్ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా అనేక మంది చనిపోవడం మనం చూసాం. అయితే నిన్న దాదాపు 21 మంది చనిపోయిన వార్త మనం జీర్ణించుకోలేమని చెప్పొచ్చు. ఆ రోడ్డు ఇప్పటి వరకు చాలా మందిని బలి చేసుకుంది. వేస్ట్ మేడం. ఎందుకంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి మేడం. గవర్నమెంట్ కరెక్ట్ చర్చ తీసుకుంటే ప్రమాదాలు జరిగాయి కదా మేడం. ఇప్పుడు దాదాపుగా చిన్న పిల్ల మీరు చూసే ఉండొచ్చు, 40 రోజుల పాప కూడా ఇంకా సరిగ్గా తల్లి దగ్గర నుంచి వేరొకరి దగ్గరికి వెళ్ళిన ఆ పాప కూడా పసికొందు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. చూసినాం 15 రోజులు పిల్లలు అంట మేడం, 15 days ఏమన్నారు మేడం. అంతే చూసినాం. ఒక ముస్లిం అమ్మే పక్కన పండెట్టిండ్రు, ఫోటోలు చూసినాం, అంతే చూసినాం. బాధాకరం కదా మేడం. అన్న ఇప్పుడు అదంతా చూసిన తర్వాత ఎవరి తప్పు అంటారు అసలు? అంటే ఏదైతే లారీ వస్తుందో అందులో ఏదైతే కంకర ఉందో అది ఓవర్లోడ్ ఉండటం, అలాగే స్పీడ్గా రావటం అనేది అంటున్నారు. అందులో బస్సు డ్రైవర్ది కూడా తప్పిదం ఉంది అంటున్నారు. అంటే మీకు అదంతా మీరు అక్కడికి విన్న తర్వాత అసలు ఎవరు తప్పు మేడం? మనం లైవ్లో చూడలేము మేడం, అది ఎవరు తప్ప అని తెలియదు. ఎందుకంటే ఓవర్లోడ్ ఉంది కాబట్టే అది ఇట్లా క్రాస్ అయ్యి పడిపోయి బస్సులో పడిపోయేందుకు మొత్తం దాని కింద అయిపోయింది మేడం. అదే అంతే మనకు. కానీ ఇది ఎవరిది తప్పని మనకు తెలియదు కదా మేడం, మనం చూస్తే తెలిసేది కదా మేడం. అన్న మీ ఇంటి పక్కనే కాబట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు? పోలే మేడం వాళ్ళ, ఎందుకంటే నిన్న సాయంత్రం వచ్చిండ్రు, ఇక తెలియదు వాళ్ళ దగ్గరికి మాట్లాడలేము. ఎందుకంటే పోకూడదు కొంత, ఎందుకంటే 9 days వరకు మా దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి 11 days వరకు వాళ్ళ ఇంట్లోకి ఎవరు పోకూడదు అట్లా. సో చూస్తున్నాం కదా, ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతుందని చెప్పొచ్చు రాధిక. అలాగే చాలా మంది కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక వైపు నుంచి వర్షం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకొంతమంది స్థానికులు కూడా మనతో పడినారు. ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించి తెలుసుకుందాం. బాబాయ్, మీ ఊర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది మొదటిసారి. దీనికి సంబంధించి ఏం ఎప్పుడు విన్నారు ఇది మీరు? మేము 2 అయిందే విన్నాం, ఫోన్లలో ఇచ్చినందుకే మేము విన్నాం మా మాట. అంటే నిన్న అంత్యక్రియలు కూడా జరిగాయి కదా, ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఎవరైతే ఐలై ఉన్నాడో అతను ఇప్పుడు డ్రైవర్గా చేస్తూ ఉంటాడు కదా, ఎలా ఉండేవాడు? మంచిగా ఉండే. ఎంతమంది బాబాయ్ పిల్లలు వాళ్ళు? 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఇక్కడే పుట్టి పెరిగారా అమ్మాయిలు, లేకపోతే సిటీలోనే ఉండే? వస్తుంది పోతుంది అంటే. సో ఒక్కసారిగా ఊరు మొత్తం కూడా ఇంకా అది తేలుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. రాధిక, ఒకసారి ఆ తల్లి విషయానికి వస్తే అసలు మనం వర్ణించలేనిదని చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన తల్లి మాత్రం ఒకటే చెప్తుంది, ఇంకా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేలాగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలనేది మాత్రం ఆ తల్లి ఆవేదన అయితే మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ దేవిక.